హాయ్ అండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా ఎవరు వస్తున్నారో తెలిస్తే మీ దిమ్మ తిరిగిపోద్ది. చక్కర కూడా రావచ్చు. నిజంగా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు వీళ్ళు వస్తున్నారా అని చెప్పేసి. కామనర్స్ పేరు వింటేనే మనకి చికాకొచ్చేస్తున్నది కదా! వాళ్ళు ఆడే తీరు అది చూసి వాళ్ళ మీద మన ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉండుండాలి. చాలా బాగా ఆడతారు. ముందుగానే ప్రిపేర్ అయ్యారు గనుక అని చెప్పేసి అనుకున్నాం. కానీ వాళ్ళు అస్సలు ఆడటం లేదు కదా! ఇటువంటి సమయంలో మళ్ళీ కామనర్స్ ఎంట్రీ చేశారనుకోండి హౌస్‌కి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇదేంట్రా బాబు అనిపిస్తుందా? బాగుంటుంది అనిపిస్తుందా? ఆ! ఓకే. ఓకే అనిపిస్తుందా? మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ అంటే గుర్తొచ్చిందండి. నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉంటుంది హైప్ అనేది. ఆ హైప్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు పాయింట్‌లోకొచ్చేద్దాం. మెయిన్ పాయింట్ ఏంటంటే కామనర్స్ అంటే ఎవరంటే మనము దివ్యా నిఖితా గారు ఉన్నారు కదా! ఆవిడ, తర్వాత నాగ్ ప్రశాంత్, షాకిబ్ వీళ్ళ ముగ్గురు ఈ వెడ్నెస్‌డే అర్ధరాత్రి పూట ఎంట్రీ ఇస్తారు. అర్ధరాత్రి పూట మరి హౌస్‌లో ఉన్న వాళ్ళని నిద్ర పాడు చేయాలి. వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ క్రియేట్ చేయాలి కదా మరి. అప్పుడే కదా బిగ్ బాస్‌కి హైప్ కూడా వస్తుంది. రేటింగ్ కూడా బాగా వస్తుంది. అర్ధరాత్రి పూట ఈడ ముగ్గురు ఎంట్రీ చేస్తారు. అంటే ముగ్గురు ఎంట్రీ అవుతారు హౌస్‌లోకి. బట్ వీళ్ళ ముగ్గురు మాత్రం హౌస్‌లో కంటిన్యూ అవ్వరు. అదేంటి ఎంట్రీ అవుతారు హౌస్‌లో కంటిన్యూ అవ్వరు అని చెప్పేసి అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి. వీళ్ళ ముగ్గురి మధ్య టాస్క్ అనేది పెడతారనమాట. టాస్క్ పెడతారు. ఈ టాస్క్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లో కంటిన్యూ అవుతారు. మిగతా ఇద్దరు చుప్‌చాప్ వెనక్కి వెళ్ళిపోతారన్నమాట. ఇది మాట. దీంట్లోని విద్యా నికేతన్‌కి అనుకూలంగా టాస్క్ కండక్ట్ చేసే అవకాశం ఉన్నది. లేకపోతే విద్యానికేతన్ కూడా గెలవచ్చు. ఎందుకంటే నిఖిత, విద్యానిఖిత ఉంది కదా! నిఖిత ఏంటంటే తను ఆట బాగా ఆడుతది. తర్వాత పాయింట్స్ కూడా బాగా పెడతది. అటువంటి ప్రశాంత్ ఉన్నాడు కదా! ప్రశాంత్ కన్నా దివ్యానికేతన్ నాగప్రశాంత్ కూడా బాగుంటాడు. బానే ఆడతాడు. అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ దానికన్నా ఈ నిఖిత అయితే కొంచెం బానే ఉంటుందండి. తర్వాత షాకీబ్ కూడా పర్వాలేదు. బట్ ఎందుకంటే నిఖిత ఉండాలని చెప్పేసి అనుకుంటున్నది. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఎలిమినేషన్ అవుతుంది కదా! దాంట్లో ప్రియా ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టారే అనుకోండి. అప్పుడేంటంటే ఫ్లోరా, ప్రియా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయన్నమాట. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలాగైనా ప్రియా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ దీంట్లోకొస్తే నామినేషన్‌లోకొస్తాయి. కనుక నిఖితాని ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ అనేది. మరి మీరేమనుకుంటున్నారు? నాగప్రశాంత్ రావాలా? షాకీబ్ రావాలా? లేకపోతే నిఖిత రావాలా? అని చెప్పి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు అసలు. ఇది మాట. వీళ్ళు అంటే కామనర్స్‌లో ఈ ముగ్గురు వస్తారు. వాళ్ళలో ఒకళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఓకేనా? ఇంక తర్వాత నెక్స్ట్ ఈ వెడ్నెస్‌డే ఇదయిపోయింది కదా! మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్‌డే ఏంటవుతుందంటే ఈ అమర్‌దీప్ తర్వాత ఎవరు కిందటిసారి ఎవరు నిఖిల్‌తో పాటు పృథ్వీరాజు తర్వాత ఆహ్, పృథ్వీరాజు, అమర్‌దీప్ ఈళ్ళు ఇద్దరు ఎంట్రీ అయ్యే అవకాశం ఉన్నాది అని చెప్పేసి అంటున్నారు. మీకు అమర్‌దీప్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందని అనిపిస్తుంది? వస్తే మాత్రం బిగ్ బాస్‌కి మంచి హైప్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వచ్చాడు గనుక కిందటిసారిలా కాకుండా ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్‌గా కూడా బిహేవ్ చేస్తాడని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అమర్‌దీప్ ఇంతవరకు సైన్ చేయలేదట. తను రాను అని చెప్పేసి అంటున్నాడంట. అమర్‌దీప్‌తో పాటు ఇంకొకళ్ళు శివ్ కూడా వస్తారని చెప్పేసి విన్నాను. శివ్ తెలుసు కదా! ప్రియా జైన్ వాళ్ళ కాబోయే హస్బెండ్. ఇప్పుడు ప్రియా జైను, నెక్స్ట్ అమర్‌దీప్, తర్వాత పృథ్వీరాజ్. ఈయన ముగ్గురు ఉంటే ఎలా ఉంటుందో ఆడ చూడండి. పృథ్వీరాజ్ ఒక యానిమల్ లాగా ఆడుతూ ఉంటాడు. మరి ఇంకెవరు శివ్ మనం చూసాం కదా! కేబీకేసీలోని శివ్ ఆడదామని వస్తాడు. బట్ గెలిచిందైతే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆర్గ్యూ చాలా చేస్తాడని చెప్పేసి మాత్రం మనం విన్నాం. అది కూడా ఆర్గ్యూ అంటే డిఫరెంట్ వేలో చేస్తాడట. మరి అటువంటి పర్సనాలిటీ బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలి కదా! మరి శివ్ కూడా యాక్చువల్‌గా సీరియల్ చేస్తున్నాడు. ఆ సీరియల్‌లోనే తినేది తీసేసి ఆ ప్లేస్‌లో ఇంకొకళ్ళని హీరో కింద పెడదామని చెప్పేసి అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు కరెక్టో కాదా అనేది మనకు తెలీదు. అమర్‌దీప్ కూడా మరి ఇంతవరకు సైన్ అయితే చేయలేదు. బట్ వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయంట.
అందుకని నెక్స్ట్ వెడ్నెస్డే అమర్దీప్, శివు, తర్వాత పృథ్వీరాజ్, వీళ్ళ ముగ్గురులో ఇద్దరు మాత్రం కంపల్సరీగా మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. ఇప్పుడు ఈ వెడ్నెస్డే అయింది, నెక్స్ట్ వెడ్నెస్డే అయిపోయింది. ఆ తరువాత వస్తుంది కదా 6th అనుకుంటా, నెక్స్ట్ సాటర్డే సండే ఏ రోజు పడుతుందో ఆ రోజు ఒక 5-6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తారు. అలాగే చిట్టి పిగల్, ఈవిడ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. తర్వాత శ్వేత అని చెప్పేసి, తర్వాత నిఖిల్ అంటే గుర్తొస్తుంది మనకి ఎవరు గుర్తొస్తారు? కావ్య. ఈ కావ్య గారు కూడా రావచ్చని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ సుహాసిని మనందరికీ తెలిసిందే. ఏంటంటే స్టార్ మాలో చాలా వరకు ఆవిడ ఉంటూనే ఉంటారు సుహాసిని అని చెప్పేసి. ఆవిడ ఆటలు కూడా బాగా ఆడతారని చెప్పేసి, ఉన్నత ఆర్గ్యూ కూడా చాలా బాగా పెడతారు, కొంచెం షార్ట్ టెంపర్ అని చెప్పేసి కూడా విన్నాము. వీళ్ళైతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా లాస్ట్లో మనకి ఎంట్రీ ఇస్తారనమాట. ఇంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి, దాని ప్రకారం ఇక్కడ డబల్ ఎలిమినేషన్ కూడా అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ చెత్త స్క్రాప్ ఎవరిది వీళ్ళ వలన మన కంటెంట్ రావటం లేదు, వీళ్ళు ఉన్నా వేస్ట్, వీళ్ళని ప్రజలు చూసి విసుగెత్తిపోయారు, వీళ్ళు ఎంత తొందరగా వెళ్ళిపోతారని పబ్లిక్ అనుకుంటున్నారు అని తెలుస్తుంది కదా. వాళ్ళని మాత్రం ఒకటి లేపేస్తారనమాట. దీంట్లో ఎంతమంది వెళ్ళిపోతారో అంతమంది మళ్ళీ వస్తారు. అంటే ప్రతి వీక్ మనం కొత్తగా చూస్తాం, అంటే ప్రతి వీక్ ఒక కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటున్నారు బిగ్ బాస్ అనేది. అదే ఈ సీజన్ 9లో బిగ్ బాస్ చేసే ప్లాన్ అనమాట. మరి బిగ్ బాస్ చేసిన ఈ ప్లాన్ మీకు నచ్చిందా? నాకైతే నచ్చిందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సీజన్లోని ఇలా రాలేదు కదా ఈ విధంగానే ఇంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అందులోని ఒకేసారి వస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఒక 5 మెంబర్స్ అలాగా. కానీ వెడ్నెస్డే ఎందుకు వస్తున్నారు దాని గురించి కూడా ఏంటంటే, ఇప్పుడు వెడ్నెస్డే వచ్చారనుకోండి, నెక్స్ట్ నామినేషన్స్ అప్పుడు వీళ్ళు ఉండరు అని చెప్తారు. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ వీక్ ఉంటుంది, ఈ వచ్చిన 3 డేస్ ఉంటుంది, ఈ 10 డేస్ అనేది పబ్లిక్ అనేది చూస్తారు, వాళ్ళకి అలవాటు పడిపోతారు. వీళ్ళు బాగానే ఆడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళకి మనం ఓట్ వేయాలని చెప్పేసి మెంటల్లీ మనం ప్రిపేర్ అయిపోతాం కదా వేయాలని చెప్పేసి. నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చిన వాళ్ళు కూడా ఆ వీక్ అనేది నామినేషన్స్లోకి రారు, నెక్స్ట్ వీక్ అనేది నామినేషన్లో వస్తారు. ఈ విధంగా వాళ్ళకి ఒక 10 డేస్ టైంతోనే దొరుకుతుంది. పబ్లిక్ వాళ్ళని చూసి వాళ్ళకి కొంచెం అలవాటు అయిన తర్వాత వాళ్ళు నామినేషన్స్లోకి వస్తారు. లేకపోతే వెడ్నెస్డే వచ్చిన వెంటనే మీరు మండే నామినేషన్స్లో తెచ్చేస్తారు కదా. ఎలాగని కొత్త వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళు నామినేషన్ పడద్దాం అనుకుంటారు. నామినేషన్లోకి వస్తే వాళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సీజన్ 7లో కూడా చూడండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత వాళ్ళని నామినేషన్ చాలా వరకు పెట్టేశారు. దానివల్ల 2-3 వికెట్స్ అయితే పడిపోయాయి అప్పుడు. అందుకని ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుంది? బిగ్ బాస్ ప్లాన్ సక్సెస్ఫుల్గా అవుతుందా లేదా? కానీ సీజన్ 9 మాత్రం కొంచెం లెగుస్తుందనే అనిపిస్తుంది. సీజన్ 7 ఎలా హిట్ అయిందో అలాగే సీజన్ 9 కూడా హిట్ అవ్వబోతుంది. సీజన్ 7 ఎవరి వల్ల హిట్ అయింది, ఆ పర్సన్స్ మళ్ళీ ఇప్పుడు సీజన్ 9లో ఎంట్రీ ఇస్తుంటే ఎలా ఉంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం నాకు మోటివేషన్ వస్తుంది. మెయిన్ అంటే ఓకే లైక్ చేశారు, నేను కొంచెం మంచిగా వీడియోస్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఒక వీడియో చేయడానికి చాలా టైం పడుతుందండి, అందుకని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.